నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. నేను ఈ క్షణాన ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, రేపు జనవరి 4వ తారీఖున మీకు దర్శనం చేసుకోవడానికి ఉన్న అవకాశాలు, అలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి దర్శనం టికెట్లు ఏ అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇంకా టీటీడీ వారు చెప్పిన కొన్ని అప్డేట్స్ మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి. మొట్టమొదటి పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కమెంట్కి కూడా సమాధానం ఖచ్చితంగా ఏదో ఒక టైంలో చూసి మీకు ఇస్తాను. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలోని సర్వ దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రాంతాలలో జనవరి 3కి సంబంధించి అన్ని టోకెన్లు అయితే పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక రేపు జనవరి 4వ తారీఖు సంబంధించి దర్శనం టికెట్లు అనేవి మీకు ఉదయం స్లాట్స్ అయితే బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి. రేపు జనవరి 4వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అనేవి రేపు ఉదయం 4 గంటలకి మీకు తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్స్లో అయితే ఓపెన్ చేస్తారండి. నేను మరలా చెప్తున్నాను, రేపు ఉదయం 4 గంటలకి జనవరి 4వ తారీఖు సంబంధించినటువంటి సర్వదర్శనం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంబంధించిన స్లాట్లు అయితే ఓపెన్ చేస్తారు. సో ఈ విషయం మీరంతా తెలుసుకోగలరు. ఇక రేపు జనవరి 5వ తారీఖు సంబంధించిన స్లాట్లు కూడా ఖచ్చితంగా ఇస్తారు. అయితే అవి జనవరి 5వ తారీఖున తెల్లవారుజామునకు సంబంధించిన స్లాట్లు ఇస్తారండి. ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికి సమాధానం చెప్తాను. రేపు ఎవరైతే దర్శనం టికెట్ లేకుండా తిరుపతికి వస్తున్నారో, నేను మరలా మీకు క్లియర్గా చెప్తున్నాను, రేపు మధ్యాహ్నము 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంబంధించిన స్లాట్లు ఇవ్వబోతున్నారు. అలాగే రేపు జనవరి 5వ తారీఖు సంబంధించిన తెల్లవారుజామున సంబంధించినటువంటి టోకెన్లు ఇస్తారు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషను. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, జనవరి 5వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల ప్రాంతంలో డయల్ యువర్ ఈవో విధానం ద్వారా టీటీడీ ఈవో గారు మీ అందరితో కూడా ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్లో మీ అందరితో ఫోన్లో మాట్లాడతారండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈవో గారు శ్రీ ఏవి ధర్మారెడ్డి గారిని మీరు అడగొచ్చు. ఫోన్ నెంబర్ వచ్చి 0877-226-3261. నేను మరలా చెప్తున్నానండి, 0877-226-3261. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఆయనని ఏమైనా ప్రశ్నలు అడగొచ్చు. దర్శనానికి సంబంధించి ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఆయనకు మీరు మీ యొక్క అవకాశాలు మీరు ఆయనకి చెప్పొచ్చు. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకున్న ఆయన ఇవ్వచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు. ఇక మూడో పాయింట్ ఏమిటి అంటే, ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ ద్వారా ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అయితే 300 రూపాయలు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ విధానం ద్వారా మీరు బస్ టికెట్ కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను దీనికి సంబంధించిన వీడియో గత 2 రోజుల నుంచి మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు కావాలి అంటే డీటెయిల్ వీడియో నేను కమెంట్ సెక్షన్లో పెడతా. అక్కడ చూపించాను నేను ఎలాంటి అవకాశాలు ఉన్నాయో. మీకు కూడా కావాలి అనుకుంటే ఇప్పటికి కూడా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా టీటీడీ దర్శన టికెట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. నేను దీనికి సంబంధించిన వీడియో కమెంట్ సెక్షన్లో పెడతాను. ఇక మరొక అవకాశం ఏమిటి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీకు క్లియర్ కట్గా ఇప్పటికి కూడా ఫిబ్రవరి నెలకి సంబంధించి దర్శన టికెట్లు అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అన్న ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. ఈ హోమం ఏంటి అంటే, తిరుపతిలోని ఈ శాలలో అంటే ఈ గోశాలలో మీకు ఈ శ్రీనివాస దివ్యానుగ్రహం హోమం అనేది నిర్వహిస్తారు. ఈ హోమంలో ముందుగా మీరు పార్టిసిపేట్ చేసిన టికెట్ కనుక మీరు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి కొండపైకి తీసుకెళ్తే 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో మిమ్మల్ని పంపిస్తారు. మీరు ఇప్పుడు కూడా చూసారా, ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా ఎన్ని తారీఖుల్లో ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 12, 13, 14, 18, 19, 20, 21 ఇట్లా అంతా ఫిబ్రవరి 29 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇక మార్చ్ నెలకైతే మార్చ్ 1 నుంచి మార్చ్ 31 వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. సో ఈ టికెట్ వచ్చేసి 1600 రూపాయలు అంటే ఇద్దరు వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 800 రూపాయలు పడుతుంది. సో ఈ టికెట్ ఏమిటి అంటే, మీరు హోమంలో ముందు తిరుపతిలో పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత కొండపైన మీరు 300 రూపాయల క్యూ లైన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ విధానం ద్వారా ఫిబ్రవరి, మార్చ్ నెలకు సంబంధించి ఇంకా కూడా టికెట్లు రోజుకి కనీసం 100 ఉన్నాయి. ఈ విధంగా చూసే
ఫిబ్రవరిలో ఒక 3000 టికెట్లు ఖాళీగా ఉన్నాయి, మార్చ్ నెలలో కూడా ఒక 5000 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో 7000 8000 టికెట్లు అయితే ఖాళీగా మీ చేతిలో ఉన్నాయండి. మీరు చక్కగా వీటిని వినియోగించుకొని అయితే వెళ్ళవచ్చు. కానీ జనవరి నెలకు సంబంధించి అయితే లేవు. జనవరి నెలలో ఎవరికైనా దర్శన టికెట్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా తిరుపతి వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి, లేదా నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే దివ్య దర్శనం టోకెన్ తీసుకోండి. లేదు మేము ఈ 2 చెయ్యము, మేము కొండపైన డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లో జాయిన్ అవుతాము అంటే డైరెక్ట్గా మీరు కొండపైన VQC వద్ద ఫ్రీ క్యూ లైన్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అలాగే కొండపైన జనవరి నెలలో మీరు CRO ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా మీరు సేవలలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ లక్కీ డీప్ సేవలు అనేవి సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణోత్సవం, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ సేవ, పూర్ణాభిషేకం, మేడ్చాల వస్త్రం లాంటి సేవలు కొన్ని వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు అందుబాటులో ఉంచుతారు. సో ఈ సేవలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చక్కగా మీరు CRO ఆఫీస్ దగ్గర మీరు లక్కీ డిప్ వేయచ్చు. సుప్రభాతం వచ్చేసి 120 రూపాయలు, తోమాల వచ్చేసి 220 రూపాయలు, అర్చన 220 రూపాయలు, కళ్యాణోత్సవం 1000 రూపాయలు, ఉంజల్ సేవ 500 రూపాయలు, ఆజిత బ్రహ్మోత్సవం 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ 500 రూపాయలు, అష్టాదళ పాద పద్మారాధన 1250 రూపాయలు, తిరుప్పావడ సేవ 850 రూపాయలు, పూర్ణాభిషేకం 750 రూపాయలు, మేల్చాటు వస్త్రం 12250 రూపాయలు. ఇవన్నీ కూడా ఏ రోజుల్లో ఉంటాయో కూడా ఇక్కడ క్లియర్ కట్ మీకు నేను చూపించా. మీకు ఇది కావాలి అంటే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను అక్కడ ఇది పోస్ట్ చేశాను, అందులో చూసుకునైనా మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఆయా రోజుల్లో ఏ సేవలు ఉంటే అందులో కొన్ని దర్శనం టికెట్లు మీకు ఆఫ్లైన్ విధానం ద్వారా టీటీడీ వారు ఇస్తారు. జనవరి నెలకు కూడా ఇస్తారు, సంవత్సరం మొత్తము ఉంటుంది. సో మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే CRO ఆఫీస్ దగ్గర ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆధార్ కార్డుతో రిజిస్టర్ అవ్వండి. NRIలు అయితే పాస్పోర్ట్తో రిజిస్టర్ అవ్వండి. ఈ లక్కీ డిప్ రిజల్ట్స్ అనేవి మీరు సాయంత్రం 6 గంటలకి వారు ఓపెన్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి SMS వస్తుంది, అలాగే పేమెంట్ యొక్క లింక్ వస్తుంది. ఈ పేమెంట్ అనేది మీరు రాత్రి 8 గంటల లోపల కనుక పే చేసినట్లయితే మీకు దర్శనం టికెట్ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ దర్శనం టికెట్ తీసుకొని మరుసటి రోజు మీకు సంబంధించినటువంటి సేవల్లో మీరు సెలెక్ట్ అయినప్పుడు చక్కగా పార్టిసిపేట్ చేయొచ్చు. సో 1 డే బిఫోర్ కనుక మీరు కొండపైకి వెళ్తే CRO ఆఫీస్లో మీరు ఈ విధానం ద్వారా కూడా ప్రయత్నం అయితే చేయొచ్చు. అలాగే కొండపైన మీకు బ్రేక్ దర్శనం టికెట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే అదైనా మీరు పార్టిసిపేట్ చేయండి. కాకపోతే అది 10,500 రూపాయలు ఉంటాయి. సో ఇది మీ ఇష్టం అండి, ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ అయితే చేయరు. ఇది JEO క్యాంప్ ఆఫీస్ దగ్గర రోజుకి 400 టికెట్లు అయితే బ్రేక్ దర్శనం టికెట్లు ఉంటాయి. ఇది స్వామివారిని ముందు గడప నుంచి చూసే ఒక అవకాశం అన్నమాట. సో ఇది కాకుండా మీకు 500 రూపాయల దర్శన టికెట్ అనేది వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఇప్పటికి కూడా మార్చ్ నెలలో అందుబాటులో ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే టీటీడీ దేవస్థానం అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో 4వ పాయింట్ ఉంది కదా, శ్రీవారి అర్జిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అని. ఇది క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్ దగ్గర క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసినట్లయితే నేను మీకు గత 4 రోజుల నుంచి వరుస పెట్టి ఈ విషయాలన్నీ చెప్తూనే ఉన్నాను. సో అందుకే ఫాస్ట్గా చెప్తున్నా. సపోజ్ మీకు మార్చ్ 20 సో పోనీ మార్చ్ 6వ తారీఖున దర్శనం కావాలి అనుకుంటే మార్చ్ 6 లోపల ఏదో ఒక రోజు మీరు ముందుగా సేవ బుక్ చేసుకోవాలి. సేవ బుక్ చేసుకుని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గర బుక్ దర్శన్ అని హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు దర్శనం అనేది మార్చ్ 6న బుక్ చేసుకుంటారు. నేనేం చేస్తాను, మార్చ్ 6 కాబట్టి ఫిబ్రవరి 22న సేవ బుక్ చేసుకుంటా. ముందు నేనేం చేస్తాను, ఫిబ్రవరి 22 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కళ్యాణోత్సవం 632 సేవా టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. సో నేను ఇక్కడ క్లిక్ చేసి ముందు నాకు ఏమైనా అవకాశాలు దర్శనంకి ఉన్నాయా లేదా చూసుకోవాలి. ప్లీజ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని చూస్తే ఫిబ్రవరి 29 దర్శనానికి టికెట్లు 1 టికెట్ ఖాళీగా ఉంది. మార్చ్ 12వ తారీఖున 56 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. మార్చ్ 13వ తారీఖున 6 టికెట్లు 180 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. మార్చ్ 14వ తారీఖున 82 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 18వ తారీఖున 1 టికెట్ ఖాళీగా ఉంది. 19వ తారీఖున 154 84 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే మార్చ్ నెలలో కొన్ని తారీఖులు అయితే 500 రూపాయల దర్శన టికెట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఫిబ్రవరి జనవరికి అయితే ఎక్కువగా అయితే లేవు. నేను వాళ్ళందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష పూజ ద్వారా హోమం ద్వారా కూడా మీకు అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది. ఆ విధానం ద్వారా ట్రై చేసుకోండి. 500 రూపాయలు అనుకోండి, ఇదైతే ట్రై చేసుకోండి. లేదా ఫిబ్రవరిలో మేము ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ ద్వారా బస్సు ఎక్కేసి 320 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకుంటా అంటే ఆ ఆర్టీసీ ద్వారా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ మీకున్న ప్రస్తుత ఆప్షన్స్ అండి. నేను ఉన్న అన్ని ఆప్షన్స్ చెప్పా. తిరుపతిలో సర్వదర్శనం తీసుకోవచ్చు, లేదా దివ్య దర్శనం టోకెన్స్ నడక మార్గం వాళ్ళు తీసుకోవచ్చు, లేదా
ఫ్రీ దర్శనం క్యూ లైన్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు, లేదా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో రేపటికి సంబంధించిన లక్కీ డిప్ సేవలు 1 డే బిఫోర్ మీరు ట్రై చేయొచ్చు, లేదా బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా అయినా మీరు ట్రై చేయొచ్చు. ఇన్ని అవకాశాలు అయితే నేను చెప్పానండి. లేదా ఈ హోమం ద్వారా ట్రై చేయొచ్చు. ఇన్ని అవకాశాలు మీకు చెప్పినప్పుడు మీరు ఏదో ఒకటి యూటిలైజ్ చేసుకోండి. ఎక్కువ మటుకు సర్వదర్శన్ టోకెన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మేము డబ్బులు పెట్టలేము అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంత అమౌంట్ పెట్టడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ఒకరు కాదు కదా, ఫ్యామిలీలో 5-6 మంది వస్తుంటారు. మీకు ఇష్టం ఉంటే పెట్టండి, లేదు అంటే సర్వదర్శనం టోకెన్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోండి. నేనైతే మీకు ఉన్న అన్ని అవకాశాలు చెప్పానండి. సిఆర్ఓ ఆఫీస్లో అయితే సుప్రభాతం సేవ 120 రూపాయలే. ఇది ఖచ్చితంగా చాలామందికి వస్తూ ఉంటుంది. అలాగే కళ్యాణోత్సవం టికెట్లు కూడా 1000 రూపాయలు అన్నాను కదండి, 2 మనుషులు వెళ్ళొచ్చు. ఇది కూడా చాలా మందికి తగులుతూ ఉంటుంది అనమాట. సో ప్రతిరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా ఈ టికెట్లు చాలా మందికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. సో ఈ విధానం ద్వారా కూడా మీరు ట్రై చేయండి. 120 రూపాయల టికెట్ అయినా ప్రతిరోజు ఉంటుంది. అలాగే 1000 రూపాయలైన కళ్యాణోత్సవం టికెట్లు రోజు ఎక్కువ శాతం ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. డైలీ సేవలు వచ్చేసి సుప్రభాతము, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆచిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు అయితే రోజు జరుగుతున్నాయి. సో మంగళవారం, బుధవారం, గురువారం అయితే తోమాల అర్చన మాత్రమే జరుగుతుంది. అలాగే మంగళవారం వచ్చేసి అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ సేవ జరుగుతుంది. సో అది గురువారం అనమాట. సో ఇవన్నీ ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే ఇబ్బంది పడతారు? సర్వదర్శన టోకెన్లు అయినా తీసుకోండి. ఒకవేళ ఒక ఛాన్స్ తీసుకుంటాను అంటే లక్కీ డిప్ సేవల్లో స్వామివారిని ముందు గడిపించి చూసే అవకాశము, ఈ సుప్రభాతము, తోమాల అర్చన వీటి వల్ల అంటే ఈ సుప్రభాతం వల్ల అయితే మీకు వస్తుంది, తోమాల వస్తుంది, అర్చన వస్తుంది, నిజపాద దర్శనం వల్ల కూడా ముందు నుంచి అయితే చూసే అవకాశం ఉంటుంది. వీటన్నిటి ద్వారా కూడా మీరు సిఆర్ఓ ఆఫీస్లో 1 డే బిఫోర్ ట్రై చేయొచ్చు. సో ఇన్ని అవకాశాలు ఉన్నాయండి. సో మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తూ మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని నమ్ముతూ, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.